నిన్ను కాపాడు యెహోవా కునుకడు, నిద్రపోడు. సింహపు పిల్లలైనను ఆకలిగొనుంటాయేమో కానీ యెహోవా యందు భయభక్తులు గలవానికి ఏ కొదువా ఉండదు. కాబట్టి నువ్వేం చేయాలి? కష్టపడొద్దు, ఉద్యోగం చేయవద్దు, ఇంట్లో కూర్చో, టీవీ ఆన్ చేయి, సిరీస్లు. నువ్వు టీవీ చూసుకుంటూ కూర్చో, సీరియల్ చూసుకుంటూ కూర్చో, సిరీస్లు చూసుకుంటూ కూర్చో, కడుపు నిండుతుందంటావా? ఒక్కసారి చెప్పండి. ఒక చక్కని మాట ఉంది, దేవుడు పక్షులకు ఆహారాన్ని ఇస్తాడు కానీ గూట్లో మాత్రం వేయడు. పక్షులకు దేవుడు ఆహారాన్ని ఇస్తాడు, గూటిలో మాత్రం వేయడు. కానీ పక్షులు ఏం చేయాలి? ఆ ఆహారాన్ని వెతుక్కోవాలి, తినాలి, బ్రతకాలి. అర్థమేమిటి? దేవుడు తన చిత్తం నీ జీవితంలో చేస్తాడు, కానీ నువ్వు ఖాళీగా కూర్చుంటే మాత్రం చేయడు. నువ్వు ఖాళీగా కూర్చుని కాలక్షేపం చేస్తాడంటే దేవుడు నీ కూతురు పెళ్లి చేయడం. నువ్వు ఖాళీగా కూర్చొని ఇంటర్వ్యూకి వెళ్లకుండా, ఎగ్జామ్స్ రాయకుండా, కాంపిటీషన్ ఎగ్జామ్ రాయకుండా నువ్వు మాటికి సెల్ ఫోన్ మీద ఉంటే నీకు దేవుడు ఉద్యోగం ఇచ్చే ప్రసక్తి లేదు. దేవుడు నీకు వాగ్దానం చేస్తాడు, అదే సమయం నువ్వు చేయాల్సింది నువ్వు చేయాలి. సింపుల్గా అర్థమయ్యే విధంగా ఒక మాట చెప్తాను. సందర్భం వచ్చింది కాబట్టి అది చదివిస్తున్నాను, కొంచెం మనకి సులభంగా అర్థమవుతుందని. ఏమిటది చూద్దాం రండి. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనం. అంతటా ఏలీ, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా, అమ్మా, గర్భఫలం కోసం నువ్వు కన్నీరు కారుస్తూ ప్రార్థన చేశావు కదా, దేవుడు నువ్వు చేసిన ప్రార్థన ప్రకారము అనుగ్రహించును గాక. వెళ్ళు, ఖచ్చితంగా నీ ప్రార్థనకు జవాబు వస్తుంది అని యాజకుడు చెప్పినప్పుడు ఏం జరిగింది? ఆమె అతనితో, నీ సేవకురాలనైన నీ దృష్టికి కృప నొందుదునుగాక నేను. తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాటి నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను. తరువాత వారు ఉదయమందు వేగరమే లేచి యెహోవాకు మ్రొక్కి, చూసారేముందో, వాగ్దానం పొందుకుంది. ఏలీ చెప్పేశాడు, అమ్మా, నీ ప్రార్థన దేవుడు ఆలకించి ఖచ్చితంగా జవాబిస్తాడు తల్లి, ధైర్యంగా ఉండు. దేవుని యొక్క వాగ్దానాన్ని ఏలీ ప్రకటించాడు. ఇప్పుడు తనకు ధైర్యం వచ్చింది, విశ్వాసం కలిగింది. ఏమిటంటే, గొడ్రాలునైనా నేను ఖచ్చితంగా కుమారుని కంటాను అనే నమ్మకం వచ్చింది. నమ్మకం వచ్చినప్పుడు ఏం జరిగిందో చూద్దాం రండి. 19వ వచనం చాలా విలువైంది. తరువాత వారు ఉదయమందు వేగరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తన ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్యయగు హన్నాను కూడెను, యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. ఏముంది అక్కడ? గర్భఫలము ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు వాగ్దానం చేసినప్పుడు మనిషి ఏం చేయాలి? ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి తాను చేయవలసింది చేయాలి. బిడ్డలు పుట్టాలంటే ఏం చేయాలి చెప్పండి? భార్య భర్త కలవాలి. అక్కడ ఏముంది? వాగ్దానం పొందుకుంది, తాను తన భర్త కలిశాడు. దేవుడు వాగ్దానము జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ తర్వాత ఏం చేశాడు? పండంటి కుమారుణ్ణి అనుగ్రహించాడు. అంటే అర్థం ఏమిటి? దేవుడు నీ జీవితంలో చేసిన వాగ్దానాలు నెరవేరాలి అని అంటే నువ్వు చేయాల్సింది ఖచ్చితంగా నువ్వు చేయాలి. అదే సమయంలో దేవుని వాగ్దానం నీ జీవితంలో నెరవేరుతున్న సమయంలో ఇందాక చెప్పినట్టుగా సైతాను మౌనంగా ఉండే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా ఆటంకపరుస్తాడు. నీ ఉద్యోగం రాకుండా చేస్తాడు, నీకు ప్రమోషన్ రాకుండా చేస్తాడు, నీకు పెళ్లి కాకుండా చేస్తాడు, పిల్లలు పుట్టకుండా చేస్తాడు, కుటుంబం కట్టబడకుండా చేసే ప్రయత్నం చేస్తాడు. వాడు శతవిధాల నీ జీవితంలో దేవుని యొక్క ఆలోచనలు నెరవేరకుండా సైతాను అడ్డుపడతానే ఉంటాడు. మరి అలా అడ్డుపడుతున్నప్పుడు మనం ఏం చేయాలి? ఏం చేయమంటావు ప్రభు? ఉద్యోగం లేకుండా చేశావు. ఏం చేయమంటావు ప్రభు? పిల్లలు లేకుండా చేశావు. ఏం చేయమంటావు ప్రభు? ప్రమోషన్ రాకుండా చేశావు అని ఏడుస్తూ కూర్చుంటే ప్రమోషన్ వస్తుందా? పెళ్ళి అవుతుందా? పిల్లలు పుడతారా? లేదండి. హన్నా ఏం చేసింది? యెహోవాకు ప్రార్థన చేసింది, యెహోవా సన్నిధికి వచ్చింది, యెహోవాకు మ్రొక్కింది, యెహోవాకు ప్రార్థన చేసింది, విశ్వసించింది. అలాగే తన భర్తతో కలిసింది. దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు, పండంటి కుమారుణ్ణి దయచేశాడు. సంగమా, దయచేసి విను. నీ జీవితంలో దేవుడు
చేసిన వాగ్దానాలు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అది ఆయన పని. కానీ ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నప్పుడు సైతాన్ ఏం చేస్తాడంటే కౌంటర్ పార్ట్గా ఆ చిత్తము నీ జీవితంలో నెరవేరకుండా, నువ్వు ఆనందించకుండా, ఆయన ఆశీర్వాదాలు అనుభవించకుండా ఆటంకాలు తీసుకొస్తాడు. ఆటంకాలను మనం ఎదుర్కోవడానికే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రతి దినము ప్రార్థనతోనే నీ జీవితాన్ని ప్రారంభించాలి, దినాన్ని ప్రారంభించాలి, నీ ఉద్యోగాన్ని ప్రారంభించాలి, నీ చదువును ప్రారంభించాలి, ప్రయాణాన్ని ప్రారంభించాలి. ఎందుకని? ఏ ఆటంకాన్ని సైతాన్ తీసుకురాబోతున్నాడో, ఏ అపాయాన్ని సైతాన్ తీసుకురాబోతున్నాడో, ఏ కష్టాన్ని సైతాన్ తీసుకురాబోతున్నాడో నీకేం తెలుసో. కాబట్టి ప్రార్థన అనేది నీ జీవితంలో అత్యవసరం. సంగమా వినండి. ఎందుకని? మీ సేవకునిగా నేను మీ కొరకు, మీ కుటుంబం కొరకు, మీ బిడ్డల కొరకు, మీ బిడ్డల క్షేమం కొరకు ఫ్రైడే ఉపవాసం ఉండి నేనెందుకు ప్రార్థన చేస్తున్నా? అది నా బాధ్యతగా భావిస్తున్నా. మరి మీ సంగతి ఏమిటి? సైతాన్ తీసుకొచ్చే ఆపదలను, సైతాన్ తీసుకొచ్చే అనారోగ్యాలను, సైతాన్ తీసుకొచ్చే ఆర్థిక ఇబ్బందులను మనం ఎదుర్కోవాలంటే ఏం చేయాలో చెప్పండి? ప్రార్థన చేయాలి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, దివ్యమైన నీ సన్నిధిలో శ్రేష్టమైన వాక్యం ద్వారా మాతో సూటిగా మాట్లాడినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయనా, మా జీవితంలో నీ వాగ్దానమే మా విశ్వాసాన్ని, మా విశ్వాస ప్రయాణాన్ని పదిలపరుస్తుంది. నీ చిత్తం ఏమిటో మా పట్ల, నీ ప్రణాళిక ఏమిటో మా జీవితం పట్ల మేము తెలుసుకుంటేనే నాయనా మేము సురక్షితంగా ముందుకు సాగలం. అలా కాని పక్షంలో భయపడుతూ జీవిస్తాం. కాబట్టి మా సంఘంలో ప్రతి ఒక్కరూ నాయనా వారు నీ పాదాల మీద పడి, ప్రభా నా పట్ల, నా కుటుంబం పట్ల, నా బిడ్డల పట్ల నీ చిత్తం ఏమిటో తెలియచేయి నాయనా అని నీ చిత్తాన్ని తెలుసుకునేలాగున సహాయం చేయండి. వెత్తబడిన ఈ వాక్యాన్ని ఫలింపచేయండి అయ్యా. ఆశీర్వాదాలు అందుకుంటున్నప్పుడు, ఆశీర్వాదాలను పొందుకుంటున్నప్పుడు సైతాను వచ్చి దాన్ని కాజేయాలనుకున్నప్పుడు ప్రార్థన బలముతో సైతాన్ని జయించే శక్తి మాకు ఇవ్వండి. యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, ఈరోజు అందించినటువంటి క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే ఈ సందేశం వల్ల మీరు ఎంతగా దీవించబడ్డారో ఒక కామెంట్ కూడా పెట్టవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.